ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. 4 of Swords. ఓకే, సో మీ పర్సన్ ప్రజెంట్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఏదో బ్రేకప్ కనిపిస్తుంది. మేబీ రిలేషన్షిప్ బ్రేకప్ ఆర్ సంథింగ్ లాస్ కనిపిస్తుంది. సమ్ లాస్ అంటే మేబీ లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ అ పర్సన్, లాస్ ఆఫ్ రిలేషన్షిప్, జాబ్, బిజినెస్, ఇలాంటివి కూడా ఉంటాయి. లాస్ అంటే ఫైనాన్షియల్ లాస్ అలా. సో సంథింగ్ దే లాస్ సంథింగ్. బట్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఓకే, ఇదంతా కూడా తన లైఫ్లో తనకి కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్పించడానికే జరిగింది. బట్ ఇక ముందైనా కొంచెం తెలివిగా ఉందాం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా కొని తెచ్చుకోకూడదు అని అనుకుంటున్నారు. మేబీ దే మేడ్ ఏ రాంగ్ చాయిస్. They made a wrong choice or they choose someone else over you. Maybe some third party energies కూడా కనిపిస్తున్నాయి. Yes, there is a third party. Romantic third party రొమాంటిక్ థర్డ్ పార్టీనే అయి ఉంటుంది అనేది అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే థర్డ్ పార్టీ కుడ్ బి ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ హియర్. ఓకే, సో నెక్స్ట్ ఈ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు తన లైఫ్ ఎటువైపు వెళ్తుంది అనే దాన్ని బట్టి చూస్తే తన లైఫ్ ఒక వెరీ డివైన్ పాత్ పైకి వెళ్తుంది. వై సడన్లీ తన లైఫ్ ఎందుకు చేంజ్ అయిపోయింది సడన్గా? అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఈ పర్సన్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు అసలు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు ఈ పర్సన్కి? ఇదంతా అనలైజ్ చేసి చూస్తే ఇన్ ద పాస్ట్ సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ యూ బోత్. దిస్ పర్సన్ ఘోస్టెడ్ యూ, దిస్ పర్సన్ బ్లాక్డ్ యూ, అండ్ దిస్ పర్సన్ వితౌట్ ఎనీ రీజన్ దే ఘోస్టెడ్ యూ. అంటే రీజన్ చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేయడం, లేదా రేపటి నుంచి నాతో మాట్లాడొద్దు అని చెప్పడం, ఇలాంటిదంతా కూడా వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు అది. ఓకే, సో ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోయారో ఈ పర్సన్ లైఫ్లో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తన లైఫ్లో మీరు ఉన్నంత వరకే తనకి మేబీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోతే తను హ్యాపీగా ఉంటారేమో, ఆ రకంగా ఆలోచించారు ఇన్ ద పాస్ట్. బట్ మిమ్మల్ని ఎప్పుడైతే గోష్ చేశారో ఈ పర్సన్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోయాయి. టవర్ మూమెంట్ ఫేస్ చేశారు. ఆ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ పర్సన్కి అర్థం కాలేదు అసలు. తను చాలా హ్యాపీగా ఉన్న లైఫ్లో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాలేదు. కానీ ప్రతిరోజు ఈ పర్సన్ అనుకునేవారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్సన్కి ఏమనిపించేదంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తన ప్రాబ్లమ్స్ కోసం కూడా తను ఆలోచించుకునేవారు కాదు. తన ప్రాబ్లమ్స్ కూడా మీరే ఆలోచించేవారు, మీరే క్లియర్ చేసేసేవారు. సో బట్ అదంతా కూడా కన్సిడర్ చేయకుండా మిమ్మల్ని సడన్లీ దూరం చేసుకోవడం వల్ల తన లైఫ్ అలా అయిపోయింది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో ఎప్పుడైతే తను రియలైజ్ అయ్యారో వెంటనే నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నారా ఇన్ ద పాస్ట్ అంటే నో, తీసుకోలేదు. అదంతా తన భ్రమ అనుకుని వదిలేస్తారు. తనకు తెలుసు, మీ పర్సన్కి తెలుసు మీ వాల్యూ ఏంటో, అసలు మీ పవర్ ఏంటో, తన లైఫ్లో మీ ప్లేస్ ఏంటో
ఇదంతా కూడా తెలుసు. అసలు తన లైఫ్లోకి మీరు ఎందుకు వచ్చారో అనేది కూడా ఈ పర్సన్కి తెలుసు. కానీ అదంతా కూడా ఇగ్నోర్ చేసి మేబీ ఇంకా అదంతా కూడా ఆలోచించడం వేస్ట్ అన్నట్టుగా ఇంకేదో సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్. ఇంకెవరితోనో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. బట్ అది ఎన్నో రోజులు లేదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మ్యారేజ్ ఫర్ యువర్ పర్సన్, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే వాళ్ళు విడిపోవడం అండ్ మీ పర్సన్ సింగిల్గా ఉండడం జరిగింది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తను ఎప్పుడైతే తనకు కావాల్సిన పర్సన్తో హ్యాపీగా ఉంటాను అనుకుని వెళ్ళిపోయారో ఆ రోజుతో ఇంకా మిమ్మల్ని కలవక్కర్లేదు అనుకున్నారు, మీతో మాట్లాడనక్కర్లేదు అనుకున్నారు. కానీ ఇదంతా సమ్ కైండ్ ఆఫ్ చీటింగ్ ఇది. కానీ మీరు అది కూడా ఆలోచించలేదు, అది చీటింగ్ అని కూడా అనుకోలేదు. మేబీ యు ఆర్ నాట్ కరెక్ట్ ఫర్ దట్ పర్సన్ అన్నట్టు మీరు అడ్జస్ట్ అయిపోయారు, వదిలేశారు, ఆ విషయం ఆలోచించడం మానేశారు. కానీ మీరంత ఆలోచించలేదు ఆ విషయం, కానీ మీ పర్సన్ ఆలోచించారు. తన లైఫ్ ఉన్నట్టుండి ఎందుకు అలా మారిపోయింది, ఎందుకు అలా కొలాప్స్ అయిపోయింది అనేది ఆలోచిస్తే తనకి డే బై డే ఎవ్రీ డే ఒక సాడ్ న్యూస్, ఒక సాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అదేంటి అని అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒకవేళ అది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఈ పర్సన్ అండ్ దట్ అదర్ పర్సన్ వీళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. ఒకవేళ అది రీయూనియన్ అనుకోండి, ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ సెపరేట్ అయిపోయారు. ఒకవేళ ఏదో జాబ్ బెటర్ మీతో రిలేషన్లో ఉండే కంటే తను ఇంకెక్కడో జాబ్ చూసుకుని కనుక వెళ్ళిపోయారు, మీతో సెపరేట్ అయిపోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు అనుకోండి, ఏదైతే జాబ్ని నమ్ముకొని వెళ్ళారో ఆ జాబ్లో జాయిన్ అవ్వకముందే ఆ జాబ్ నుండి మీ పర్సన్ని రిజెక్ట్ చేశారు. సో అలా సడన్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ పర్సన్ అనుకోకుండా తప్పు చేశారు ఇక్కడ. అంటే మిమ్మల్ని మీరెంత ఈ పర్సన్కి వాల్యూ ఇచ్చారో దానిలో 1% కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. అదే కాకుండా మిమ్మల్ని తన లైఫ్లో ఉండొద్దు అన్నట్టుగా మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారు. సో దే గోస్టెడ్ యూ అండ్ సంబడి గోస్టెడ్ యువర్ పర్సన్. టిట్ ఫర్ టాట్, కర్మ హిట్స్ బ్యాక్. ఇదంతా చూసారు మీ పర్సన్ ప్రాక్టికల్గా. ఓకే. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ రియలైజ్ అయ్యారు తను చేసింది తప్పు, మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు అని అప్పుడు రియలైజ్ అయ్యారు. అండ్ అగైన్ దే స్టార్టెడ్ టాకింగ్, చాటింగ్, మీటింగ్, అవుటింగ్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు మీతో. ఎందుకు స్టార్ట్ చేస్తారు మళ్ళీ అని అంటే మీ పర్సన్ వదులుకోవాలని మీకు కూడా లేదు. సో అందుకే మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్తో రిలేషన్. ఓకే. బట్ ఆఫ్టర్ దాట్ అగైన్ ఇక్కడ మళ్ళీ సిచ్యువేషన్ రివర్స్ అయింది. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చారు, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉందామని అనుకుని ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. కానీ మీరేం చేశారంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉంటే ఈ పర్సన్ మీకు వద్దు అన్నట్టుగా మీరు రిజెక్ట్ చేశారు ఈసారి. సో రిజెక్షన్ సెపరేషన్ ఇదే జరిగింది మీ ఇద్దరి మధ్య. బట్ నౌ అదంతా కూడా ఎండ్ అయిపోయింది. 10:10 ఆన్ ద క్లాక్. మీరు ఎక్కువ ఈ నెంబర్ చూస్తారు అనుకోకుండా. 10:10, 16:16, 18:18, 14:14, 21:12 ఈ నెంబర్స్ ఎక్కువ చూస్తారు. ఓకే. ఇదంతా ఏంటి అని అంటే ఆ టాక్సిక్ సైకిల్ ఎండ్ అయిపోయింది అని చెప్తోంది మీకు యూనివర్స్. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. దే ఆర్ టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్స్ యూ. దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ యు ఆర్ గోయింగ్ బ్యాక్. ఓకే. అంటే మీ పర్సన్ కోసం, మీ పర్సన్ రిలేషన్షిప్ని మీరు ఎండ్ చేశారు, వాకవే చేశారు, వద్దు అనుకున్నారు, అంతా అయిపోయింది. కానీ మళ్ళీ అగైన్ రీయూనియన్ జరిగింది మీ ఇద్దరికి. సో ఆఫ్టర్ దిస్ రీయూనియన్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ మెసేజెస్, బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్, కాల్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.
బట్ ఎప్పుడైతే ఇదంతా స్టార్ట్ అయిందో ఇక 2 or 3 times గోస్టింగ్స్ కనిపిస్తున్నాయి అండ్ అగైన్ 3 రీయూనియన్స్ కనిపిస్తున్నాయి. నౌ యూ గాట్ దట్ స్పిరిచువల్ అవేక్నింగ్. మీకు అండ్ మీ పర్సన్కి కూడా ఆ స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది జరిగింది. అది ఎలా ఉందంటే ఒక డైమండ్ ఉండగా ఒక రాక్ని సెలెక్ట్ చేసుకుంటే డైమండ్ని వదిలేసి ఎలా ఉంటుందో అలా ఉంది పర్సన్ సిచ్యువేషన్. ఓకే, సో అది రియలైజ్ అయ్యారు మీ పర్సన్. సో నౌ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. బట్ మీరెప్పుడు మీ పర్సన్ వదిలేయాలని అనుకోలేదు. మీరు ఏదో ఆవేశంలో సెపరేట్ అయిపోయారు, కానీ మీరు కంప్లీట్గా ఎప్పుడూ ఈ పర్సన్ కోసమే ఆలోచిస్తుంటారు హోల్ డే. బట్ ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్. తను ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. అసలు చెప్పాలంటే ఈ పర్సన్ తన లైఫ్లో పడ్డ ఆ కష్టాలు ఏవైతే ఉంటాయో అవి మనం కొంతమందికే చూస్తూ ఉంటాం. ఓన్లీ 10% అన్ని కష్టాలు పడ్డారు ఈ పర్సన్. అదంతా మీకు తెలుసు. ఓకే, సో నౌ యూ వాంట్ టు సేవ్ దిస్ పర్సన్ ఫ్రమ్ దట్ టాక్సిక్ ఎనర్జీస్. ఈ పర్సన్ అందరూ చీట్ చేశారు తన లైఫ్లో, అందరూ చీట్ చేశారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. పెద్దవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్లే ఈ పర్సన్ మిమ్మల్ని కాదని అదర్ పర్సన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ తర్వాత అది కూడా తెలిసింది ఈ పర్సన్కి ఏంటంటే తను అలా చేసి ఉండకూడదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ వీ షుడ్ నాట్ మేక్ రాంగ్ చాయిసెస్ అని అర్థమైంది ఈ పర్సన్కి. నా ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీకు కమిట్ అవ్వడానికి డిసైడ్ అయ్యారు, కానీ ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేయాలి అని అనుకోవట్లేదు మీకు. ఎందుకంటే ఇంకా తన పాస్ట్ రిలేషన్షిప్స్కి కనెక్ట్ అయి ఉన్నారు. అది ఎమోషనల్లీ అయి ఉండొచ్చు లేదా లీగలీ అయి ఉండొచ్చు. బట్ అది కంప్లీట్గా కట్ అయిన తర్వాత ఆ రిలేషన్షిప్స్ మీకు కమిట్మెంట్ కోసం మాట్లాడతారు మీతో అండ్ మీకు ప్రపోజ్ చేస్తారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఈ పర్సన్ ఇంతే, ఇలా మాట్లాడతారు వెళ్ళిపోతారు, ఇలా మాట్లాడతారు అలా వెళ్ళిపోతారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. కానీ అదంతా కరెక్ట్ కాదు. తనకున్న ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు. ఎవరికి ఎక్కువ మందికి చూడం మనం. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. ఏజ్ చెప్తాను ఇక్కడ. మీ పర్సన్ ఏజ్ బిట్వీన్ 25 to 35 ఉండొచ్చు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి చాలా. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ అవన్నీ కన్సిడర్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఒక డివైన్ ఎనర్జీలో కనిపిస్తారు ఈ పర్సన్కి. మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీ ఫేస్లో ఏదో లైట్ కనిపిస్తుంది ఈ పర్సన్కి, కానీ మీరు చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు. ఐ డోంట్ నో వై ఈ పర్సన్ అలా ఫీల్ అవుతారు. అది ఒక డివైన్ ఎనర్జీ, డివైన్ ఆరా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. మీతో మాట్లాడిన కొంచెం సేపు అయినా చాలు ఈ పర్సన్కి. అది చాలా వాల్యుబుల్ టైం అన్నమాట. మీరు ఒక హీలర్. మీరు అలా హీల్ చేసేస్తూ ఉంటారు ఈ పర్సన్ని. ఓకే, మీరు మాట్లాడే ఒక్క మాటలో కూడా ఈ పర్సన్కి ఎప్పుడూ నెగిటివిటీ అనేది కనబడదు. అంత గొప్ప హీలర్ మీరు ఈ పర్సన్ దృష్టిలో. ఓకే, మీకు చాలాసార్లు చెప్పుంటారు ఈ పర్సన్. అసలు మీరు ఏ విషయంలోనూ ఏమంటారు దాన్ని, అది చెప్పాలంటే మీకు మిమ్మల్ని ఇంకెవరితోనూ రిప్లేస్ చేయలేం. అంత గ్రేట్ ఎనర్జీ మీరు. లుకింగ్ అట్రాక్టివ్ మేబీ అవుట్ సైడ్. మీరు బయట చూడటానికి చాలా అందంగా ఉండొచ్చు లేదా హ్యాండ్సమ్గా ఉండొచ్చు. అండ్ వెరీ అట్రాక్టివ్ పర్సనాలిటీ అలా ఉంటారు మీరు. అండ్ ఫినాన్షియల్లీ కూడా అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, వెరీ క్లెవర్ పర్సన్. సో అలా ఉంటారు మీరు. కానీ ఈ పర్సన్ కూడా అలానే ఉంటారు, కానీ
తనకు ఉన్నన్ని ప్రాబ్లమ్స్ మీకు లేవు. సో బికాస్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ కొంచెం ఆ డల్నెస్లో కనిపిస్తారు. ఓకే, సో ఆ విషయం పక్కన పెడితే మీ చుట్టూ ఏదైతే గోల్డెన్ ఆరా ఉంటుందో ఈ ఆరా మీకు చాలా కాలం నుండే ఉంది. అంటే మేబీ సిన్స్ చైల్డ్హుడ్ అనుకుంటా. సరే, అది వదిలేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడూ మీ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవట్లేదు, మీకోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ మీ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ. ఏంటంటే ఫినాన్షియల్ అబండెన్స్, అది మీకు చాలా ఈజీగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ. అదే చూస్తున్నారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కానీ మీ వెనక మీకోసం మాట్లాడుతున్నారు. దే ఆర్ సెండింగ్ ఈవిల్ ఐ. మీకు అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి, మీరు ఏం ప్రాపర్టీస్ కొనేస్తున్నారా, ఏం కొనేస్తున్నారు, ఇవన్నీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరి దగ్గర డిస్కస్ చేస్తున్నారు. అది మంచి ఉద్దేశంతో కాదు. అందరి దగ్గర అలా మీ గ్రోత్ కోసం మాట్లాడటం వల్ల మీకు ఈవిల్ ఐ అనేది ఎవరి దగ్గర చెప్తే వాళ్ళ దగ్గర నుండి మీకు కూడా ఆ నెగిటివిటీ మీ వరకు రీచ్ అవ్వాలి అండ్ మీ లైట్ని డిమ్ చేసేయాలి. అది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, సో మీకోసం చెప్తున్నారు అందరి దగ్గర, అంటే అది గొప్ప కోసం చెప్పట్లేదు, మీ డౌన్ఫాల్ కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్. ఈవిల్ ఐ అనేది చాలా డేంజరస్. ఓకే, ఈ ఈవిల్ ఐ ఉంది మీ ఇంటికి ఆర్ మీకు అని తెలుసుకోవాలంటే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎక్కువగా. అమావాస్య అండ్ పౌర్ణమి ఈ 2 రోజుల్లో కొంతమంది కాదు, మన ఇంటికి అందరూ చాలామంది గుమ్మడికాయలు కడుతూ ఉంటారు. ఆ గుమ్మడికాయలు బాగా పాడైపోయి దానిలో నుండి వాటర్ కారడం, లేదా బ్యాడ్ స్మెల్ రావడం, లేదా ఉన్నట్టుండి పైనుండి కింద పడిపోతూ ఉంటాయి అవి ఆ గుమ్మడికాయలు. అలా జరుగుతూ ఉంటుంది. లేదు అంటే ఇంట్లో మీరు ఎంత ఫ్రెష్గా ఇంటిని ఉంచుదామని ట్రై చేసినా ఇల్లంతా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, అదొకటి. అండ్ సడన్లీ హెడేక్, సడన్లీ చెస్ట్ పెయిన్, అండ్ సడన్లీ జాయింట్ పెయిన్స్, అండ్ ఏ పని చెయ్యలేకపోవడం, ఇదంతా ఉన్నట్టుండి జరుగుతుంది మీకు. సో ఇదంతా ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈవిల్ ఐ. నరఘోష, నరదృష్టి అంటారు ఇవి. సో ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలి అని అంటే కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి దీనికి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. అవి తీసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే పటిక అంటారు తెలుగులో. ఆ పటికని రెడ్ క్లాత్లో చుట్టి దాన్ని మీ మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఓకే, అదొకటి. నెక్స్ట్, ఎవ్రీ అమావాస్య అండ్ పౌర్ణమి నైట్ టైంలో పచ్చి పాలు ఉంటాయి, అంటే మనం బాయిల్ చేయకుండా పెట్టిన పాలు, దాంట్లో కొంచెం సాఫ్రాన్ వేసి అవి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ పాలని ఇల్లంతా కూడా మనం తులసాకులతో కానీ మామిడాకులతో కానీ ఇల్లంతా కొద్దిగా చల్లాలి. అలా చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ పాటించండి. అండ్ ధూపం కూడా వేసుకోవచ్చు. ధూపం వేసుకునే అలవాటు అందరికీ ఉంటుంది. సో ఆ ధూపం కూడా వేసుకోండి. ఎవ్రీడే ఈవినింగ్ సన్సెట్ టైంకి వేసుకోండి. బట్ అది వేసినప్పుడు డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఆ నెగిటివిటీ బయటకు పోతుంది, లేకపోతే ఇంట్లోనే ఉండిపోతుంది అదంతా. ఓకే, అండ్ ఆవాలు, వైట్ ఆవాలు ఉంటాయి, వైట్ ఆవాలు, లవంగాలు అండ్ కర్పూరం అంటే మనం చిన్న బ్లాక్స్ దొరుకుతాయి కదా, ఆ బ్లాక్స్ తీసుకోండి. అండ్ కర్పూరం వెలిగించిన తర్వాత ఈ ఆవాలు అండ్ ఈ లవంగాలు దాంట్లో వేసి ధూపం వేయండి. అది మెయిన్ డోర్ దగ్గర వెలిగించాలి. అది బయట, ఇంట్లో వేయకూడదు, బయట చేయాలి.
మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వేయండి. తర్వాత మీ బ్యాక్ డోర్ ఉంటుంది, అక్కడ కూడా వేసుకోవచ్చు. బయటే చేయాలి, అది ఇంటి లోపల వెలిగించొద్దు. ఓకే, సో ఇవన్నీ చేయటం వల్ల దట్ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో ఈవిల్ ఐ రిలేటెడ్ అదంతా కూడా బయటికి పోతుంది. ఓకే, ఒక గోల్డెన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది మీకు, గోల్డెన్ ఆరా, అది ప్రొటెక్షన్ రింగ్. ఓకే, సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం క్రిస్టల్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ రీయూనియన్ 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 3 times రాయండి. ఓకే, రాసి మీరు ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దిస్ సెపరేషన్ ఈజ్ ఎండింగ్ అండ్ రీయూనియన్ విదిన్ నెక్స్ట్ 48 hours or 78 hoursలో జరగవచ్చు. ఓకే, 8 AM 8 PM కుడ్ బి సిగ్నిఫికెంట్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 4 AM 4 PM కుడ్ బి సిగ్నిఫికెంట్. ఈ టైమింగ్స్లో మీకు మెసేజెస్ అనేవి రావచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మేనిఫెస్టేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో రీయూనియన్ 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 3 times రాసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అప్పుడే మీకు మేనిఫెస్టేషన్ ఎనర్జీ మీకు రిసీవ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఈ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ మేనిఫెస్టేషన్ మేము ఏదైతే చేస్తామో అదంతా కూడా రీచ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.